సార్ మీరు స్పిరిట్ ఫస్ట్ పోస్టర్ వేసినప్పుడు ఆయన దాంట్లో ఒక థీమ్ ఉంటుంది, wounded ఆల్ఫా మెయిల్ అని చెప్పి. ఆల్మోస్ట్ ప్రతి క్యారెక్టర్ అదే. ఇప్పుడు ఆ పోస్టర్ వచ్చినప్పుడు అందరూ ఏమన్నారంటే ఇంకా అదే హ్యాంగ్ ఓవర్ లో ఉన్నారు అనిల్ బాన్వాల్ కూడా అదే పోస్టర్ వేసారన్నారు. ఏంటది ఆ టౌన్ లో ఉన్నారా మీరు? ఇక అది డైరెక్టర్ ఫిల్మ్, అది డైరెక్టర్ దగ్గర నుంచి వచ్చిన క్యారెక్టరేషన్, అది దానికి మాకు సంబంధం ఏమీ లేదు యాక్చువల్లీ. అంతే కదా. అంతే, ఇప్పుడు ఆ క్యారెక్టర్ అదే అయితే మనం అదే చేయాలి పోస్టర్, ఇంకోలా చేయలేంగా. ఓకే, ఎన్ని చేసి ఉంటారు సార్ మొత్తం పోస్టర్స్ ఇప్పుడు దాకా? ఏ స్పిరిట్ది అది ఒకటే. అది కూడా ఐడియా సందీప్ ఐడియాని. ఇలా అనుకుంటున్నా అంటే ఒకటి క్లోజప్ ఒకటి ఏదో 2-3 అనుకున్నాము. ఇలా బాగుంటుంది అలా బాగుంటుంది ఏదో 5-6 డిస్కషన్లో ఇదే. సందీప్ ప్రతిదీ పర్టికులర్గా ఉంటాడు. అంటే ఇప్పుడు స్పిరిట్కి ఏం కావాలి అంటే ప్రతి సినిమా టైంలోనే ఈ స్టిల్ ఈ పోస్టర్ పడుతుంది అనేది ఆయన చాలా పర్టికులర్గా ఉంటాడు. అదే స్టిల్ పడతాడు. ఆయన ఎలా ఇస్తాడు సార్ బ్రీఫ్? ఆయన ఎలా చెప్తాడు? కథ మొత్తం చెప్తాడా? ఎవ్రీ సీన్ టు సీన్ ఉంటుంది మీకు? ఓకే, సీన్ డైలాగ్స్ కూడా చెప్తాడు ఒక్కోసారి. ఓకే, మాడ్యులేషన్ కూడా చెప్తాడు, నరేషన్. ఇప్పుడు ఆ పర్టికులర్ పోస్టర్ కి ఎలా కావాలని అడిగారు మిమ్మల్ని? గుర్తుందా? ఏదైనా ఈ పోస్టర్ ఇలా కావాలని ఒక బ్రీఫ్ ఇస్తారు? చెప్పాడు, ఇట్లా హీరో బ్యాక్ షాట్ ఉంటుంది, అమ్మాయి ఇట్లా సిగరెట్ పెడుతుంటారు, అది విజువల్ గా చెప్పాడు, మనకు అర్థమయ్యేలా చెప్పాడు. సో లొకేషన్కి వెళ్ళాక తనే పొజిషన్ పెట్టి చూపించి, సో అసిస్టెంట్ డైరెక్టర్ తోటి ఫస్ట్ షాట్ తీసి ఇలా ఉంటుందని చెప్పి మళ్ళీ వాళ్ళ మెయిన్ యాక్టర్స్ ని. అది ఫోటోషూటా లేకపోతే ఆన్ లొకేషన్? ఫోటోషూట్ అనేది మాంటేజ్, అది యాక్చువల్గా మాంటేజ్ లో ఉంది. సో దాన్ని ముందు ఇంకా మాంటేజ్ తీయలేదు. సో దానికంటే ముందు వీళ్ళు